ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. ఈరోజు పత్రిజీ గారితో వారికున్న ప్రయాణాన్ని మనతో పంచుకోవడానికి మన ముందున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూరిబాబు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే. సార్, అసలు మీకు పత్రి సార్తో ఎప్పుడు పరిచయం ఏర్పడింది సార్? 2010లో అంటే 2006లో నేను ధ్యానంలోకి వెళ్ళాను. మా గురువుగారు అంటే బొద్దం మా సావిటి ఎలక్ట్రానిక్స్ గురువు గారి దగ్గర 3-4-5 సంవత్సరాలు మొత్తం ధ్యాన మార్గాన్ని మొత్తం అందరికీ అందించాను. ఆ కార్యక్రమంలో అతనికి గురువుకున్న లక్షణాలు అతని దగ్గర లేవని నాకు తెలిసిన తర్వాత పత్రిజీ గారితో అంటే పిఎంసి ఛానల్లో పిరమిడ్ ఛానల్లో పత్రిజీ గారితో ప్రయాణం చేసి గుమ్మకోటలోనే పత్రిజీ గారిని కలవడం, అతనితో ప్రయాణం చేయడం, అతనితో మాట్లాడడం, అతను చూసుకొని మేము అంటే గుమ్మకోట ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళడం జరిగేదమ్మా. ఇందులోకి వచ్చిన తర్వాత కూడా చాలా మందిని ధ్యానులుగా మార్చాను. తర్వాత శాకాహారులుగా కొంతమంది మార్చాను. ఆ తర్వాత శాకాహార ర్యాలీకి కూడా ఆటో మీద వెళ్ళి మేము చెప్పడం జరుగుతుండేది. విలేజ్కి వెళ్ళి ఆ రకంగా కొంత మార్పు రాగలిగాం. సార్, పత్రి సారు చాలా చక్కగా వండుతారంట. పత్రి సార్ వండడం మాకు వడ్డించేవారు. పత్రి సారు అతని చేతితో వడ్డించింది మేము తిన్నాం, అతనితో మాట్లాడాం. అతను చేతితో సాంబార్ రెండని సాంబార్ వేసేవారు. సాంబార్ ఎక్సలెంట్గా ఉండేది. అలాగే అతనితో ఇంచుమించు 3-4 సంవత్సరాలు గుమ్మకోట పిరమిడ్లోని తర్వాత అన్నీ కూడా మేము అతనితో అనుభవాలు షేర్ చేసుకున్నాం. సార్ వడ్డించేటప్పుడు చాలా జాగ్రత్తగా వడ్డిస్తారంట కదా సార్, ఎంతో ప్రేమతో ప్రతి ఒక్కరు ప్రేమతో మెలగాలి. మరి అతను మనకి లేకపోవడం దురదృష్టకరం అనుకుంటున్నాం. అంటే భౌతికంగా లేరు కానీ అది భౌతికంగా లేరు, ఆత్మ రూపంలో మటుకు అతను మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎంతమందిని అతని కాన్సెప్ట్ మటుకు అతను నెరవేరుతుంది. అతను పెట్టిన భిక్ష వల్లే మనం అందరం కూడా ధ్యానులుగా మారాం, శాకాహారులుగా మారాం, మన ఆరోగ్యాలు మనం పరిరక్షించుకుంటున్నాం. రీసెంట్గా ఒక 3 నెలల క్రిందట నేను ఇక్కడికి వెళ్తే నీకు బీపీ వచ్చింది, ట్యాబ్లెట్లు వాడమని బీపీ వచ్చిందని చెప్పారు. బీపీ వస్తే ట్యాబ్లెట్ వాడడం అనేసి నేను అంటే నాకు బీపీ రావడం అంటే నాకు రాబోదు కూడాను. నేను ధ్యాన మార్గంలో ఉన్నాను, ధ్యానంగా ఇంకా మాస్టర్గా ఇంకొక ధ్యానం అందిస్తున్నాను, నాకు బీపీ రావడం అంటే అనేసి మా ట్యాబ్లెట్స్ వాడలేదు. తర్వాత నెక్స్ట్ మరొక మంత్ తీసిన తర్వాత మళ్ళీ చూస్తే వాళ్ళు కూడా సత్యసాయి ట్రస్ట్ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా నాయన నీకు బీపీ ఉందని వాళ్ళు మాత్రం రాసిస్తున్నారు. 2 వాటిని పడేసి ఇప్పటి నుంచి కొంచెం ప్రాణాయామం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మొన్న చెక్ చేసుకుంటే ఏ బీపీ లేదు, షుగర్ లేదు. అంటే 65 సంవత్సరాలు నా వయసు. ఇప్పటికీ కూడా 20 సంవత్సరాల కుర్రోళ్ళలో మనం పని చేసుకుంటున్నాం. కాళ్ళకి చెప్పులు ఉండవు, మామూలుగా వెళ్తుంటున్నాం. పొలం పని చేసుకుంటున్నాం. నా వృత్తి పొలం పని. తర్వాత చాలామందికి ఎక్కడైనా క్లాసు ఉందంటే పలానా దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి మన తాలూకు అనుభవాలు, మనం ఎలా ముందుకు వెళ్ళాము, మన రుగ్మతలు ఎలా తొలగించుకున్నాం, తర్వాత ఇవన్నీ ఎలా చేసుకున్నాం అనేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. తల్లి బాగుందండి. ఎప్పుడైనా పత్రి సార్ మనకు వచ్చి క్లాసులు చెప్తున్నారా అంటే మీరు ఆ క్లాసులకి అందరినీ బయలుదేరించి తీసుకెళ్లేవారు. సత్యం మేము అందరం ఆటోలు కట్టించి ఇక్కడ నుంచి మొత్తం అందరిని కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళడం. పత్రిజీ సార్ మీటింగ్లో రావడం. తర్వాత నెక్స్ట్ పత్రిజీ సార్ మీటింగ్లోకి వచ్చినప్పుడే లక్ష్మానంద గురూజీ గారు 1 సంవత్సరం అతనికి పూర్తిగా ఇచ్చారు. అంటే క్లాస్ అంతా అతనే, లక్ష్మానంద గురూజీ. తీరా లక్ష్మానంద గురు భోజనానికి వెళ్ళి వచ్చినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి దండం పెట్టాను. గురుగారు నమస్కారం అండి అని. ఏటైనా నీ పరిస్థితి అన్నారు. ఏంటి ఇలాగా మరి వేణుగోపాల స్వామి కోవిల్లో నేను 4 సంవత్సరాలు బట్టి ధ్యానం నేర్పిస్తానండి అనేసి అన్నాను. అంటే అతను ఏంటన్నారంటే మీరు చేసింది ధ్యానం కాదు, మీరు చెప్పింది ప్రాణాయామం కాదనేసి అన్నారు. ఇది 4 సంవత్సరాలు బట్టి వాళ్ళందరినీ మామూలుగా నేను తయారు చేస్తుంటే ఇతనిట్లాగా అంటారు అనేసి నాలో ఒక ఇది వచ్చింది కాన్సెప్ట్. అదేంటి అక్కడ ఏంటి ఉందనేసి మనం తెలుసుకోవాలనేసి అప్పుడు వెంటనే మా సత్యం మన ఇద్దరం కలిపి మొత్తం అక్కడ పునపరెడ్డిపాలెం వెళ్ళాలా అతని దగ్గరికి. అతను ఏదో సిద్ధ విద్య ఏదో ఉంటాడు కదా, అది మనం చూసి రావాలనేసి మా ఇద్దరం ఆటో రమ్మని ఆటో మీద మేము ఇద్దరం అతని దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా సత్యం స్నానం చేసి అతను వెళ్ళిపోంటారు. నేను వైట్ బట్టలు వేస్తాను కాబట్టి నేను స్నానం చేయలేదు, నీళ్ళు చల్లేసుకున్నా.
చలిసుకొని అంటే నాకు అప్పటికి చిన్న ఈగో వచ్చింది. ఏంటి మనం ఇంతమందిని మారుస్తున్నాం కదా, ఏతెత్తుందరుని విద్య అనేసి నాకు కొంత అంటే రెక్లెస్గా సచిన్ వస్తానులే, లేకపోతే ఎందుకండి ఇంత దూరం వచ్చిన తర్వాత రాకుండా ఉండకండి రండి అనేసి అతను తీసుకెళ్ళడం జరిగింది. పత్రి ఆ లక్ష్మణానంద గురి ఏం చేశారంటే పంచ దీపాలు వెలిగించి ఆ దీపాల మీద మనల్ని ప్రమాణం అంటే మాంసాహారం తినకూడదు, మందు తాగకూడదు, వ్యభిచారం చేయకూడదు, ధ్యాన మార్గంలో ఉన్నామంటే మనం దేవుళ్ళుగా మారాలి అనేసి అతను కొన్ని సూక్తులు చెప్పారు. ఆ సూక్తులు చెప్పిన తర్వాత అందరూ మనం ధ్యానం చేసుకుంటున్నాను, అది ఓంకారం చెప్తుంటారు. ఆ ఓంకారం చెప్పిన తర్వాత మనకి అతను తపశ్శక్తిని మన కుడి చెవి ద్వారాగా మనకి అందించారు. ఎప్పుడైతే అతను కుడి చెవి ద్వారాగా మనకి తపశ్శక్తిని మనకు అందించారో, అంతకు ముందు ఒక 60 నిమిషాల కంటే ఎక్కువ చేయలేని వాళ్ళని 2 గంటలు 3 గంటలు ఉండిపోయినా మనం సిద్ధ విద్య అంటారు గురువుగారు. అప్పటి నుంచి మనం ఇంకా లోతుగా వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమాలు కూడా మనం ఇప్పుడు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. పత్రి సార్ వస్తున్నారని అంటే అందరికి ఏం చెప్పి తీసుకెళ్లేవారు? మనకి ప్రతి సంవత్సరం మన ఫిబ్రవరిలో ధ్యానం కార్యక్రమాలు అవుతాయి. పత్రి సార్ వస్తుంటారు. పత్రి సార్ స్థాపించిన గుమ్మకోటలోని పిరమిడ్లు ఉన్నాయి. ఆ పిరమిడ్లు చూద్దరు కానీ మీరు కూడా మాలా మారాలి, మీరు కూడా మామూలుగా మనుషుల్లాగా మారాలనేసి ఉద్దేశం మీద వాళ్ళందరిని తీసుకెళ్తుండే. కొంతమంది మారారు. అంటే పత్రి సార్ గురించి వాళ్ళకి తెలుసా? మీరు పత్రి సార్ అనగానే వాళ్ళకి అర్థమయ్యేదా? అర్థమయ్యేదమ్మా. అంటే అప్పటికే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పత్రిజీ గారి గురించి తెలుసు. తెలుసు. అంటే ధ్యానం, శాకాహారం నేర్పిస్తూ ఉంటారు. పత్రిజీ సార్ తో ఎప్పుడైనా ఫ్లూట్ మ్యూజిక్ మెడిటేషన్ లో కూర్చున్నారా? డైరెక్ట్ గా కూర్చోవడం లేదు కానీ రేవలపాలెం వెళ్ళినప్పుడు మటుకు అతను మరి ఆ మ్యూజిక్ పెట్టుకొని మనం చేశారు. ఆ మ్యూజిక్ లోనే ధ్యానంలో ఉండేవాళ్ళు అనమాట. సార్ మ్యూజిక్ పెట్టుకొని వింటూ ఉండేవారు. లైవ్ లో సార్ మ్యూజిక్ వినలేదు కానీ ధ్యానం చేసేవాళ్ళు అన్నమాట. అతను మ్యూజిక్ వింటూను ధ్యానం చేసేవాళ్ళు అనమాట. అది వింటే ఏమనిపించేది? అంటే సార్ అలా ఫ్లూట్ వాయిస్తూ ఉంటే మీకు ఏమనిపించేది? మరి అంత వయసులో అతను రకంగా చేస్తుంటే ఇంకా మనకి కాన్సెప్ట్ అంటే మనకి ఆలోచన రహిత స్థితి దాటిపోయి వెళ్ళిపోతుండేవాళ్ళం. అంటే చాలా చక్కగా ఉండేది, చక్కగా ఉండేది. దాని మీద ఫోకస్ పెట్టడం కూడా చాలా చాలా దీనిగా ఉండేది అమ్మా. సార్ అలా ఫ్లూట్ వాయిస్తూ ఉంటే మనకి ఒక రకమైన తన్మయత్వంతో అలా మెడిటేషన్ చాలా చక్కగా, ఎంత కుదరని వాళ్ళకైనా కుదురుతూ ఉంటుంది. అవునమ్మా, సార్ దగ్గర ఉంటే. ఇప్పటికి కూడా ఫస్ట్ తొలుగురు దగ్గరికి నేనే వెళ్ళాను అనమాట. అంటే మాకు మా మావయ్య గారు అని బొడ్డె సత్యారు గారు తీసుకెళ్లారు. మట్టిలో మాణిక్యాలు మీరు పొలం పని చేయడం కాదు, మీకు స్పోర్ట్కి తీసుకెళ్తాను రమ్మని అతను తీసుకెళ్లారు. అప్పుడు 2 రోజులు 3 రోజులు అలా అతను క్లాస్ పెట్టారు. క్లాస్ పెడితే ఆ క్లాస్ దగ్గర నేనే వెళ్ళి అడిగాను, ఏమని మీరు క్లాస్ పెడతారు కదా, మేము రావచ్చు అనేసి అంటే రావచ్చు నాయన అన్నారు. మేము వెళ్ళిన తర్వాత అతను నాకు రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే కింద కూర్చున్నప్పుడు మాకు కాళ్ళు తిమిరెక్కిపోయి, ఏమండి గురుగారు కాళ్ళు తిమిరెక్కిపోతున్నాయండి, మరి ఏంటి దీనికి సాధన ఏంటంటే అడుగుతుండేవాడిని. అడుగుతుంటే నాయన నువ్వు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నావు, నీ కాలు తిమిరేకపోతే కిందన మానేసి కుర్చీలోకి వెళ్ళిపోమని చెప్పారు. నా మనసు ఒప్పుకోలేదు. కుర్చీకి పరిమితం అయిపోతే ఈరోజు కుర్చీకి పరిమితం అయిపోతే రేపు కిందన కూర్చునే పరిస్థితి ఉండదనేసే ఉద్దేశం మీద మనసు ఒప్పుకోలేదు. ఆ రకంగా అతను లేకపోయినా ఒక 4 సంవత్సరాల వరకు మన వేణుగోపాల స్వామి కోవుల్లోని అతను రాకపోతే మటుకు నన్ను మా ప్రేక్షకులందరూ ఏం చేశారంటే, ఆ ధ్యానులందరూ ఏం చేశారంటే, ఒక గడియ ప్రాణాయామం చెప్పమన్నారు, గడియ యోగా చెప్పమన్నారు, గడియ ధ్యానం చెప్పమన్నారు. ఆ రకంగా వాళ్ళు చెప్పమని అన్ని మనం చెప్తుండాలి. పత్రి సార్ మాత్రం మనకి చాలా చక్కగా చెప్పేశారు. ఎలా అంటే సుఖ స్థిర ఆసనం, నచ్చినట్టు కూర్చోవచ్చు. కానీ ఎక్కడ కూర్చున్నా మనం కూర్చునే విధానంలో మన చేతులు 2 కలపాలి, కాలు క్రాస్ చేసుకొని కూర్చోవాలి. చాలా చక్కగా చెప్పారు పత్రి సార్. మనకి ఇలా ఇబ్బంది అసలు ఏమి కలగకుండా చెప్పారు. మరి పత్రి సార్ పుస్తకాలు ఏమన్నా మీరు చదివారా? చదువుతున్నామ్మా. పుస్తకాలు తీసుకొని రావడం అని తెలియదు. మరి వాటి వల్ల కొన్ని మా గురువు గారిని కూడా బీటౌట్ చేయడం జరిగింది. బొద్దం గురువు గారిని. ఏ పుస్తకాలు చదివారండి? పత్రి సార్ బొమ్మ ఉండి అతను మొత్తం కాన్సెప్ట్లన్నీ మొత్తం ఉన్నాయమ్మా, అధ్యాయులన్నీ. ఏం కాన్సెప్ట్లు ఉన్నాయండి అందులోని? మొత్తం గుర్తున్నది ఏదైనా ఒకటి చెప్పండి మాతో. మన నోటి మాటే మన నుదిటి రాత. అంటే మనం ఏది మాట్లాడితే అది విశ్వంలోకి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ మనకి ఆ విశ్వం తదాస్తు అంటది. అందువల్ల మనం మాట్లాడే ముందు మన బుద్ధిని ఉపయోగించి మనం మాట్లాడాలి. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు అతను వచ్చిన నాయన ఇది రేవలపాలెం కాదు, ఇది దేవుళ్ళపాలెం అని తుండరు. అంటే మనం కూడా దేవుళ్ళ తయారవుతాం, మీరందరూ కూడా ధ్యానం చేయండి,
అని చెప్తుండారు అనమాట. ఉమ్. అది జరిగింది అమ్మా. పత్రిజీ సార్ దగ్గర అందరినీ సమానంగా చూసే ఒక మనస్తత్వం అనేది ఉందండి. ఉన్నదమ్మా. ఉమ్. విద్యా వినయ సంపన్న గవిహస్తిన సునిసవి సోపకేశ పండిత సమదర్శన అంటే మాంసం తిన్నోడి దగ్గర తర్వాత అందరి దగ్గర కూడా మనం సమానంగా సమభావంతోనే వెళ్ళాలి. విద్యావంతుల దగ్గర అందరి దగ్గర కూడా మనం సమానంగా వెళ్ళాలి. ఆ సమభావన మీకు పత్రి సార్ దగ్గర కనిపించిందండి? కనిపించిందమ్మా. కనిపించింది. మహానుభావుడు. అతనితో ఫోటోలు కూడా తీసుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి. గుమ్మకోట్లకు వస్తే అందరం ఆడుకుంటున్నాం అతనితో. చాలా చక్కగా గడిపారు అయితే మీరు పత్రి సార్తో. ఎందుకంటే పత్రిజీ గారు చాలా చక్కగా బుక్స్ రాశారండి. అవునమ్మా. ఆ బుక్స్ లోని ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనకు అందించారు. ఇప్పుడు మీరు అన్నట్టు వాక్క్షేత్రం అని కూడా ఉంటుంది. అవునమ్మా. ఏ సమయానికి ఎక్కడ మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, అవునమ్మా. మనకి తెలియకుండానే నిజంగానే మనం మన రియాలిటీని క్రియేట్ చేసేసుకుంటూ ఉంటాం. అవునమ్మా. అవనేవి పత్రిజీ గారు ఎంతో చక్కగా చెప్పారండి మనకి. అవునమ్మా. ఒక పుస్తకం ద్వారా అలాగే అతని ఆడియోల ద్వారా మనకి ఎంతో చక్కగా అర్థమవుతుంది. ఆ రకంగా అతను ఈ చేయబట్టే మనం ఇంత బాగా తయారవ్వగలిగినాం. మరి ఏ రుగ్మతలు రాకుండా చేసుకోగలుగుతానో. మనం కూడా కాలుకు చెప్పులు కూడా వేయనమ్మా. మొత్తం ఇప్పుడు 2010 నుంచి కాలుకు చెప్పులు వేయడం మనిషిని. అయినా అలాగే పొలం పని చేసుకుని అలాగే వెళ్ళిపోతుంటున్నాం. ఇప్పుడు ఎంత 65 ఇయర్స్ అయినా ఎవరు నమ్మరు. నీకు ఒక బస్సులోని ఆధార్ కార్డు అంటే నీకేం ఆధార్ కార్డు అంటారు. అంటే ఆ ఏజ్ మనకి కూడా ఆ రకంగా మనకి క్రియేట్ అవుతుంది అనమాట. ఎనర్జీ మనలో కనిపిస్తుంది. ఇప్పుడు నన్ను పెట్టి నాకు కొంతమంది బాగానే మార్చాను కానీ ఇంకా కొంతమంది మరి మా ఇంట్లో మా మిస్సెస్ ఆవిడ మారడానికి ఇష్టపెట్టుకుంటుంది కాదు. తర్వాత మా పెద్ద పాప నాతో నాటుకు మారిపోయింది. ఆవిడ కూడా అంగన్వాడీ టీచర్గా వేసాను కానీ ఆవిడ కూడా శాకాహారిగా మారిందనమాట. చాలా బాగుంది. అంటే ఇంట్లో వాళ్ళందరూ శాకాహారులుగా మారడం అనేది చాలా గొప్ప విషయం. అది మరి పత్రి సార్ దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? షేక్ హ్యాండ్ ఇవ్వడం కాదమ్మా. అతను మధ్యన కూర్చోబెట్టి ఈ పక్క ఆ పక్క ఉండి మేము ఫోటోలు తీసుకున్నాం. తర్వాత కాలు పట్టుకుని కాలు పెట్టాలి. పట్టమని అడిగేవారా? మీరు భయపడకుండానే వెళ్ళేవారా? అంటే ఆ భావనలు వచ్చేది. గురువు గారికి పాదం పట్టుకుంటే మనకి మంచి జరుగుతుందని భావన వచ్చేది. అతను ఆ రకంగా చేయించుకుండే. భయం వేసేది కదా? అంటే సార్ అందరినీ మనలాగా ఉండేవారు కదా, సాదా సీదాగా ఉండేవారు. అతను నేను గురువుని కాదన్నారు. మీ శ్వాసే మీ గురువు అంటే మీ శ్వాసే మీ గురువు. మీరు కూర్చుండి ఏమి మాట్లాడొద్దో ఏమి చెయ్యొద్దు, అలా కూర్చుంటేనే మీకు ధ్యానం కుదురుతుంది అనేసి కూర్చోవాలి అతను నినాదం అంతా. అవును సార్ వీడియోస్ లో కూడా అదే వస్తా ఉంటది. అది కూర్చోండి శరీరాన్ని కూర్చోబెట్టండి. చాలా బాగుంది. అంటే చాలా మంది పత్రి సార్ దగ్గర చాలా అవేర్నెస్ గా ఉండాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే సారు ఒక్కొక్కసారి కోపం వస్తే తిడుతూ ఉంటారు. లేదు అవునమ్మా. ఈ ధ్యాన మార్గంలోకి వెళ్ళిన తర్వాత భయం అనేది పోయింది. అందువల్ల అతను మనలో బాగానే కలిసిపోయారమ్మా. అక్కడికి వచ్చిన నాలో బాగానే హ్యాపీగా ఒక రూమ్ ఉంటే ఆ రూమ్ లోకి అందరం ఇల్లు తల్లి మమ్మల్ని కష్టసుఖాలన్నీ మాట్లాడుకుంటారు. అన్నీ చేసాను. మీరు అది చేయండి, మీరు ఇది చేయండి అని అతను చెప్పారు. అతను రండి సాంబార్ అని అతను వడ్డించేవారు. అన్ని కార్యక్రమాలు చేశారు అతను. అది చాలా బాగుందండి. అంటే సార్ లో ఉండే ఒక సమానత్వం అనేది ఎంత గొప్పదనేది మనం సార్ మాటల్లోనే తెలిసిపోతుందండి. ఎందుకంటే మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అనేవాళ్ళు. మనల్ని కూడా గాడ్స్ కింద, మనల్ని కూడా మాస్టర్ల కింద క్రియేట్ చేశారు. అతను నేను గురువుని కాదు అనేవారు. ఇప్పుడు గురువుని కాదు అనేసారు. అంతేకాకుండా మీ శ్వాసే గురువు, మీ శ్వాసను మీరు పట్టుకోండి, నేను గురువుని కాదు. ఓకే నేను అదే కాకుండా సారు ఆ సమానత్వం అనేది చాలా క్లియర్ గా తెలిసేది మనతో. అంటే నేను గురువుని అనే ఒక అహంకారం అనేది అతనిలో ఎప్పుడూ లేదు. అసలు ఎవరు ఏం చేసినా చేయించుకునే వాళ్ళు. ఎవరైనా కాళ్ళకి దండం పెడితే తిరిగి వెంటనే పత్రిజీ గారు కూడా వెంటనే వారి కాళ్ళకి దండం పెట్టడం అనేది అది అసలు చాలా గొప్ప విషయం అండి. ఒక గురువు ఒక శిష్యుడుగా అంటే ఎప్పుడైతే ఒక శిష్యుడు ఒకరిని గురువుగా భావిస్తారో, ఒక శిష్యుడు కాళ్ళకి దండం పెడితే మళ్ళీ గురువు కూడా శిష్యుడిని గురువుగా భావించి మళ్ళీ దండం పెట్టడం అనేది అది చాలా గొప్ప విషయం. గురువు శిష్యుల బంధం అంటున్నామా. మనలో ఆత్మ ఉంది. ఆత్మ 3 రకాలు: ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఆ పరమాత్మ మన అందరిలో ఉన్నప్పుడు శిష్యుడికి గురువుకి తేడాలు ఉండవమ్మా. అంటే అహం ఉంటే ఉండొచ్చును కానీ అది అందరం సమానమే.
అక్కడికి అది వచ్చేసరికి అజ్ఞానంతో కూడుకున్న అహంకారమే గాని అందులో మనకి జ్ఞానం అనేది లేదు. అది లేదు. అది వాస్తవంగా అందులో అది ఉండదమ్మా. ఈ జ్ఞానాన్ని పత్రిజీ గారు ఎప్పుడో తెలుసుకున్నారు. అది. అందుకే అందరినీ కూడా సమానంగా చూస్తారు. అసలు వారితో పాటు కూర్చోవడం, ఒక్కొక్కసారి సార్ కూడా కొంతమందికి చేతులు గట్టా పట్టుకొని సారే తీసుకొని వెళ్ళడం, రావయ్యా ముందుకి అని చెప్పేసి. పత్రిజీ గారు కూడా మీరు ఎక్కడికైనా మీరు వెళ్ళండి, ఏ గురువు దగ్గరికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, నేర్చుకోండి, నేనే గురువుని కాదు అన్నట్టు అతను పత్రిజీ గారు మాట్లాడబెట్టి అతను ఎందుకంటే నేను 4-5 సంవత్సరాలు నేను ధ్యానులుగా క్లాసులు చెప్పి వాళ్ళకి మామూలు కథలు చెప్పి వాళ్ళకి మామూలు మోటివేట్ చేసి వాళ్ళకి ప్రాణాయామం చెప్పి యోగాసనాలు చెప్పి ఇన్ని చెప్పినా మనకి మీరు చేసింది ప్రాణాయామం కాదు, మీరు చేసింది ధ్యానం కాదంటే మనకి ఎలా ఉంటుంది? ఏది అతని దగ్గర ఉన్నది ఏది మనం తెలుసుకోవాలనే తపన మనకి ఎప్పుడైతే వచ్చిందో ఈ వెంటనే మరి అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతను కూడా మనకి అనకూడదు కానీ అతను మన చెవి ద్వారాగా అతను తపశక్తిని మనకి ఇచ్చారు. అతను కాన్సెప్ట్ చాలా అంటే సిద్ధ విద్య అనమాట అతని దగ్గర ఉన్నది. చాలా పెద్ద మాస్టర్లు అందరూ అక్కడికి వెళ్తుంటారు ఇప్పుడు. కానీ ఇలాంటి ఇంత కష్టమైన విద్యలు ఏమీ లేకుండానే చాలా సులభంగా నేర్చుకునేటట్టు మనకి పత్రి సార్ ఎంతో సరళంగా చెప్పారమ్మా. నీ శ్వాసే నీ గురువు, సుఖ స్థిర ఆసనం. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా పాటించకపోవడానికి కారణం ఏంటంటే మనకి వాటిలో కుదరకపోవడం, ఆ కంఫర్ట్, మనకు ఒక సౌకర్యం ఏదైతే ఉందో ఆ సౌకర్యం లేక మనం చాలా పనులు చేయలేం. ఎందుకంటే సౌకర్యం అనేది అందరికీ కావాలి. కాబట్టి అలాంటి సౌకర్యాన్ని మనకి పత్రిజీ సార్ ఇచ్చేశారు. అవునమ్మా. సుఖ స్థిర ఆసనం అంటే చూడండి ఎలా అన్నా కూర్చోవచ్చు. అదే తల్లి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ తర్వాత వచ్చింది ధ్యానం. అమ్మా ఒక ధ్యానం చేద్దామంటే మనం ఇవన్నీ దాటుకుంటూ అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు అంతే మరి ఇవన్నీ అంటే మన నియమాలు కట్టుబాట్లు. మరి ఇప్పుడు ఇంతకుముందు మా వాళ్ళు అడుగుతుంటారు, నాన్న చేప మొక్కలు అవి తినోడివి ఇప్పుడు అవన్నీ ఎలా మానేను అని. అది అంతేది. ఒక చేపను తిన్నాడు అతను చెప్పారు 10,000 గోవుల్ని మీరు ధ్యానం ఇచ్చినా పాపం పోదని చెప్పారు. 10,000 గోవులు మీరు దానం చేసినా ఒక చేపను తిన్నాడికి అది సమానం అనేసి అన్నారు. అంటే అది ఎంతవరకు చూడండి. చాలా బాగుందండి. మీకు పత్రిజీ సార్లో నచ్చినవి ఏమైనా అంశాలు చెప్పండి మాతో. అంత ఏజ్ అయినప్పటికీ కూడా ఫ్లూట్ అంటే మీకు అమ్మా అది ఎవరికి సాధ్యం కాని పని అతను చేసేవారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ వయసులో ఎవరు అంత దీర్ఘంగా అంతసేపు ఫ్లూట్ వాయించాలంటే వాయించలేరనమాట. అటువంటిది అతను ఒక కానిస్టేబుల్లో లేకపోతే ఒక లాయర్ని మార్చడానికి ధ్యానులుగా మార్చడానికి అతను 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అతను ఇంటికి వెళ్తుండేవారు. అంటే అంత కాన్సెప్ట్ ఉన్న గురువులు మనకి సాక్షాత్ భగవత్ స్వరూపులుగా మనం భావిస్తాం. అది నిజమేనండి. ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు ఇంట్లో ఫ్లూట్ ట్రై చేస్తూ ఉంటాను. అంటే నాకు రాదు కానీ నేర్చుకోవాలనే తాపత్రయం. అంటే చాలా బాగుంటుంది కృష్ణుడి చేతిలో. అలాగే మన పత్రిజీ గారి దగ్గర కూడా అదే ఫ్లూట్ మ్యూజిక్ వినేటప్పుడు నాకు చాలా తన్మయత్వంగా అనిపించింది అనమాట. అంటే నేను కూడా పత్రిజీ గారి ఫ్లూట్ మ్యూజిక్ లైవ్ లో కూర్చొని విన్నాను నేను. అలాంటి సందర్భంలో నాకు అసలు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను అదే ఫస్ట్ టైం లైవ్ లో చూడడం. ఒక మనిషి లైవ్ లో ఫ్లూట్ మ్యూజిక్ వాయించి నేను మెడిటేషన్ లో కూర్చోవడం అదే మొట్టమొదటిసారి. నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. అంటే ఎప్పుడు టీవీలోని మ్యూజిక్ లో ఈ మొబైల్స్ లో విన్న మాకు ఒక్కసారి ప్రత్యక్షంగా చూసేసరికి చాలా ఆనందం అనిపించింది నాకు. అరే మనం కూడా నేర్చుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం అని. అది నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు కూడా తెలిసింది ఆ బ్రీత్ ఎంత గట్టిగా ఇవ్వాలి, అది ఆ బ్రీత్ ని కూడా మనం కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఒక రాగం రావాలంటే దానికి మధ్యలో ఒక గ్యాప్ రాకుండా మనం ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటది. అది చాలా కష్టం. అది అసలు మనం ఎంతో సాధన చేస్తే గానీ మనకు అది దొరకదు. అలాంటిది సార్కి ఎంత సాధన ఉండకపోతే అది అసలు అంత సరళంగా కుదురుతుంది సార్కి అసలు. అదే నేను ముందు చెప్పాను కదా, అది అంటే అది ఆ రకంగా సాధన చేయడం అనేది చాలా అందులోకి వచ్చి మన ఊపిరి మనం ఫ్లూట్ ఊదినప్పుడు అందులో నుంచి అక్షరాలు రావాలా, అందులోని సరిగమలు రావాలా, అందులోని ఇది రావాలా, అన్ని రావాలా, అన్ని చేసుకుంటూనే వెళ్ళాలా. అంటే దాని కాన్సెప్ట్ అదే అనమాట దానికి. అందువల్ల మరి అతను మా మహానుభావుడు. మరి ఎంతమంది అతను పెట్టిన భిక్ష వల్లే మన అందరం కూడా ఈ రకంగా ఉన్న ఆ పిఎంసి ఛానల్ పెట్టడం ఏంటి, ట్రస్ట్ పెట్టడం ఏంటి, మనం అందరం
ఇంకా ఈ లోక రక్షణ కోసం మార్చడం ఏంటి, మనం ఇప్పుడు అలా కదా మత మార్పిడిలు చేస్తారు. సుఖం ఏంటి, మత మార్పిడిలు సుఖం చేసిన యేసుక్రీస్తువులు ఆ ఫాదర్లు కూడా మన మార్గంలోకి వస్తారు. లేకపోతే వాళ్ళకే అక్కడిది వాళ్ళకి ఇప్పుడు ఎవరు మతం మార్చి వచ్చారు, కానీ ఈ కాన్సెప్ట్ ఈ శ్వాసం లైనప్ చేసుకోవాలి కదా. అంతే శ్వాస ఉంటే శవం, శ్వాస లేకపోతే శవం. శ్వాసం లైనప్ చేయాలి కదా, మూలాధారం నుంచి సహస్రారం తీసుకెళ్ళాలి కదా. సహస్రారం తీసుకెళ్తే కానీ నీకు అవ్వదు కదా. చక్రాలన్నీ యాక్టివేషన్ చేయాలి కదా. మనం ఈ జన్మ తీసుకున్నందుకు ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి కదా. ఈ ధ్యాన విద్యని నలుగురికి పంచాలి కదా. ఏ విద్య ఏదైనా డబ్బు ఇవ్వచ్చును, ఆస్తి ఇవ్వచ్చును, అంతస్తు ఇవ్వచ్చును, కానీ దీన్ని ఇవ్వలేరు కదా. మనం చనిపోయిన తర్వాత కూడా మనతో వచ్చేది ఈ ఒక విద్య, ధ్యాన విద్య. ఈ ధ్యానం ద్వారా జ్ఞానమే మనకి అక్కడికి వస్తుంది తప్ప మరి ఇంకేం రావు. ఈ ఆస్తిపాస్తులన్నీ ఇక్కడే ఉండిపోతాయి. మా భార్య బిడ్డలు అందరూ ఇక్కడే ఉండిపోతారు. మనతో వచ్చింది అది ఒకటే వస్తుంది ఆత్మ ద్వారాగా. మనకి పత్రిజీ గారు ఎంతో చక్కగా చెప్పేశారండి ఈ విషయాన్ని. అవునది. ఎందుకంటే మనతో ఏమీ తీసుకెళ్ళాం అనేది సార్ ఎప్పుడైతే మన జీవితాల్లోకి వచ్చారో అప్పుడు అందరికి ఇది చాలా స్పష్టంగా అర్థమైందండి. అవునమ్మా. మనం ఏది తీసుకెళ్లేది ఉండదు, మన శ్వాసే మన గురువు. గురువుకి కూడా ఎప్పుడు బంధించేయమని అనలేదండి పత్రిజీ గారు. అవునవును. పత్రిజీ సార్ ఎప్పుడు కూడా మనల్ని నేనే గురువుని, నా దగ్గరే ఉండండి అని చెప్పి ఎప్పుడు కూడా అనలేదు. ఇప్పుడు అతను నోటంట మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ మొత్తం 3 వాక్యాలే మొత్తం త్రికరణ శుద్ధిగా మాట్లాడుతుండేవారు అతను. అతను నోటంట ఆ మధురమైన వాక్యాలు మనం వినాలనిపించింది. అసలు గొప్ప గురువు అండి. నా దగ్గర కూడా మీరు బందీ కావద్దు అంటే గురువు అవసరం ఎంత వరకు ఉందో అంతవరకు తీసుకొని గురువు కూడా మనం బందీ అవ్వకూడదు, గురువు నుంచి విముక్తి పొందాలి. అది ఆధ్యాత్మికత అంటే. మనకి గురువు తాలూకా ఒక భావన ఏదైతే ఉందో ఆ భావన, ఆ ప్రేమ, ఆ వాత్సల్యం అన్ని మన మనసులోనే ఉంటాయి. కానీ గురువు పాదాలు కాకుండా పదాలు పట్టుకోండి అనే ఒక చక్కటి సందేశాన్ని మనకు అందించారు. అంటే వాళ్ళ యొక్క స్థితి. మన భౌతిక దేహాన్ని చూస్తూ ఉంటాం మనం, కానీ భౌతిక దేహం కాదు, వాళ్ళ యొక్క గుణాలు, ఆ భౌతిక శరీరానికి ఉన్న లక్షణాలు, గుణాలు, స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకోవాలి. ఆ విషయాన్ని పత్రిజీ గారు మనకి ఎంతో చక్కగా చెప్పారండి. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు అలాంటి గురువుని మనం కళ్ళతో చూసాం, అతనితో నిజంగానే మనం అందరం కొంత సమయాన్ని గడిపాం. ఇవన్నీ అసలు నిజంగా మనం ఎన్నో జన్మల్లో పుణ్యం ఏదో చేసుకున్నాం అంత గొప్ప గురువుని మనం చూడడం అంటే. అంత నిస్వార్థ పరులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారమ్మా? ప్రతిదీ ఇప్పుడు ఈ బొద్దాం గురువు గారు దగ్గర అన్నాను కదా నేను. అతని భార్యాభర్తలు ఇద్దరికి బోల్డ్ ఉంది, కోట్లు ఉన్నాయి, కానీ పైసా పెట్టరు. ఇప్పుడు అలక్క తల్లి మన సంపాదనలోనే కొంత విశ్వానికి మనం ఖర్చు పెట్టాలి కదా. ఖచ్చితంగా లేదు, అది లేదు అసలు. అతనికి 2 లక్షలు మా పత్రిజీ గారికి 2 లక్షలు పెన్షన్ వస్తే 2 లక్షలు బుక్స్లు కొట్టించి పంచినారట. ఏ కూతురికి ఇవ్వలేదు, ఏ చిన్న కూతురికి ఇవ్వలేదు, పెద్ద కూతురికి ఇవ్వలేదు, మిస్సెస్కి ఇవ్వలేదట. అవును, అసలు సార్లు అసలు చాలా నిస్వార్థంగా ఉంటారు సారు. అదే అంటే స్టేజ్ మీద ఎవరైనా సన్మానం చేసినా, ఎవరైనా డబ్బులు ఇచ్చినా, పళ్ళు ఇచ్చినా సార్ వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పనిచేస్తూ ఉంటారు. అంటే నాకు ఉంచుకోవాలి, నేను తినాలి, లేకపోతే మీరు ఇప్పుడు అన్నట్టు నా పిల్లలకి ఇవ్వాలి, లేకపోతే నా భార్యకి ఇవి చేయించాలి అని చెప్పి అసలు అలాంటివి ఏం లేదు సార్కి అసలు. అంటే వసుదైక కుటుంబం అనేది చాలా చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే పంచితే పెంచబడుతుంది, వసుదైక కుటుంబం. ఈ గుణాలన్నీ కూడా మనకి సార్ చెప్పడం కాదు, చేస్తూ చూపించారు మనకి. అందుకనేమో అవన్నీ మనకి అంత చక్కగా అర్థం అయ్యాయి. ఎందుకంటే మనకి మాటల ద్వారా కొంత మాత్రమే వెళ్తుంది, మాటలు అనేవి కొంతవరకు మాత్రమే మనల్ని ప్రభావితం చేయగలవు. కానీ చేతల్ని మనం ఎప్పుడైతే చూస్తున్నామో, ఎందుకంటే మనం కంటి ద్వారా, చూపు ద్వారా అబ్జర్వే చేస్తాం, మనం చూపు ద్వారా చూసుకున్నదే మనం ఎక్కువ తీసుకుంటాం మాటల ద్వారా కన్నా. అలాంటిది మనం పత్రిసార్ని ఎన్నో రకాలుగా చూసాం. ఆ నిస్వార్థ గుణం గాని, ఆ సేవాభావం గాని, అసలు ఒక తల్లిలాగా అతను వడ్డించే విధానం గాని, అంటే ఒక తల్లి పిల్లల కోసం ఎంత ప్రేమగా వండుతుందో అంతే ప్రేమగా. అసలు సార్ వంట చేస్తూ ఉంటే అటువైపు వెళ్ళాలంటే కొంచెం భయం వేసేది పద్ధతులను చూసి. అంటే అంత చక్కగా అరే ఏదో వండేస్తున్నాంలే తింటారులే అనేమి ఉండేది కాదు. చాలా శ్రద్ధగా చేసేవారు, ఎంతో నీటిగా, ఒక భక్తి భావంతో, ఒక ప్రేమ భావంతో చాలా చక్కగా చేసేవారు సారు. అంతేకాకుండా దాన్ని అంతే చిరునవ్వుతో, ఒక ప్రేమ భావనతో వడ్డిస్తూ ఉండేవారు అందరికీ.
అవన్నీ కూడా చాలా గొప్ప లక్షణాలండి. ఇవన్నీ కూడా మనకి చూపిస్తూ మనతో చేస్తూ మనలో ఒకరిగా ఉన్నారండి పత్రిజీ గారు. అదేనమ్మా. అంత సహజమైన జీవనాన్ని గడిపారు, అంత గొప్ప గురువు అయ్యుండి కూడా అసలు ఇవన్నీ చాలా గొప్ప లక్షణాలండి. అంటే ఇలాంటి గురువుని సంపాదించడం మన అదృష్టం అంటారా? అదృష్టం ఉండబట్టే ఆ మార్గంలోకి వెళ్ళగలిగాం. అతనితో కూడా మనం సజ్జన సాంగత్యం చేయగలిగాం, అతనితో మాట్లాడించుకోగలిగినాం. తర్వాత అతనితో ఫోటోలు తీసుకోగలిగినాం, అతనితో మామూలు కాల్ పట్టడం అంటే అన్ని మరి ఫోటోలు తీసుకున్నాం అంటే మీరు తీసుకోండి అన్నారు, అంతే. ఇంకేం లేదు. ఎవరు వద్దన్నారు. సజ్జన సాంగత్యం కూడా చేశారండి మీరు? సజ్జన సాంగత్యం అంటే అమ్మ అందరం కూర్చొని మాట్లాడుకుంటారు ఇంకా తల్లి. అక్కడ ఉన్న అప్పుడు ఏం చెప్తూ ఉండేవారండి పత్రిజీ గారు? మీరు ఏది ఒకటే అతను అంటారు, ఏమి అక్కర్లేదురా, శ్వాస మీద శ్వాస మీద కూర్చోవాలి. మేమంటే అతనికి కొంచెం వ్యతిరేకంగా, అలా కాదండి, ప్రాణాయామం చేస్తే ప్రాణశక్తి పెరుగుతుందట, అది చేస్తే ఇది పెరుగుతుందట, ఏది అక్కర్లేదురా, మీరు ఏది చెయ్యొద్దు, కూర్చోండి. అది అతని కాన్సెప్ట్. అంటే శిష్యుల్ని కష్టపెట్టట్లేదు. ఒకప్పుడు మనకి ఏంటంటే గురువుల దగ్గర విద్య చాలా కష్టంగా ఉండేది, కానీ మనకి పత్రిజీ గారు ఏంటంటే చాలా సులభంగా చేసేసారు. అది అంటే శిష్యులు కష్టపడకూడదు అని అన్నట్టుగా. అంటే మనం అంటే ఎంత ప్రేమ అండి అసలు అతనికి. కష్టమైన విద్యలు ఏమీ కాకుండా చాలా సరళంగా సులభంగా ఉండే విద్యను నేర్పించి ఆ విద్య ద్వారా మనందరం ఎన్నో పొందే విధంగా చేశారండి. మహారాజులు అవన్నీ అమ్మా. ఈ ఆరోగ్యం కొనలేంది. మనం చేసిన మన ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కొన్నా, డబ్బెట్టి కొన్నా మీకు మనకు సిద్ధించదు. అదే ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు మనం వేసిన పంట కూడాలుగా వస్తుంది. మనం ఏది కూడా మనం సన్మార్గంలో నడిచినట్టే కదా, సన్మార్గంలోకి వెళ్తున్నాం కాబట్టి మనకి అన్ని ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. మనకు కావాల్సిందంతా ప్రకృతి మనకి అందిస్తుంది. పక్క పొలం వాడికి మన పొలం వాడికి తేడా వచ్చేస్తుంది. మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి. వాళ్ళు ఎన్నో జీవులు చంపుతారు, ఎన్నో చేస్తారు. మనం చంపం అంతే. జీవులు ఇంకా పెంచి పోషిస్తాం. మనం జీవహింస చేయకూడదు కదా. మనం ఎప్పుడు అనకూడదు. కానీ గడ్డి మందులు కొడేస్తారు. ఆ గడ్డి మందు కొడితే ఎంత పంట లాస్ అయిపోతుంది, పర్యావరణం ఎంత పాడైపోతుంది. పర్యావరణం మనం పరిరక్షిస్తే మనం కూడా రేపు రాబోయే వాళ్ళకి మనం ప్రకృతిని మనం అందించాలి. అప్పుడు మా సార్ అన్నారు, నైనా మనం అందరం ఆ గుమ్మకోటలోని అందరూ కలిసి కట్టుగా ధ్యానం చేయండి. మన ధ్యానం చైనాకి వెళ్ళాలి, చైనాలోని చచ్చిపోతారు, అక్కడికి వెళ్ళాలి. మన ధ్యానులందరూ ధ్యానం చేస్తే ఈ ధ్యానం అంతా వెళ్ళి ఆ చైనాని కాపాడాలనేసి కాన్సెప్ట్ పెట్టారు. చాలా బాగుందండి. అంటే ఎంత చక్కటి గురువుని మనం పొందామంటే అది చాలా వాళ్ళు మనకి అపోజిషన్ దేశం అయినా ఆ దేశంలో అరాచకాలు జరుగుతున్నాయి, అందరూ చచ్చిపోతున్నారు. అక్కడికి మనం చేసే ధ్యానం అక్కడికి చేరాలి, అందరూ చేసిన ధ్యానం అక్కడికి చేరాలి అనే కాన్సెప్ట్ పెట్టారు. అవును, సారు చాలా చక్కగా చెప్పారండి. ఏదన్నా సరే మనకి చాలా సులభంగా, చాలా చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్తూ చేస్తూ చూపించారండి మనకి. సో నిజంగా ఇంత గొప్ప గురువుని మనం పొందడం అనేది నిజంగా మనకి పూర్వజన్మ సుకృతమేనండి. మార్గంలోకి రాలేరు. ఈ రోజు మనలాంటి వాళ్ళమందరం కూడా ఇంత చక్కటి జీవితాన్ని గడుపుతూ ఉన్నామంటే దానికి కారణం పత్రిజీ గారు. ఎంతో సులభమైన మార్గంలో ఎన్నో రకాల విషయాలు మనం తెలుసుకుంటూ ఎంతో జ్ఞానాన్ని సార్ ఏవైతే మెట్లు దారి చూపించారో ఆ దారిలో ఉన్న మెట్లను మనం ఒక్కటిగా ఎక్కుతూ ఉండడానికి, ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఈ రోజుకి కూడా మనకి పత్రిజీ సార్ అండ అనేది ఉంది. ఖచ్చితంగా అండి. చాలా బాగుందండి. ఇంత చక్కటి ప్రయాణాన్ని మాతోని మా ప్రేక్షకులతోని పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమం అండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్తే అండి.